డైరీ నిర్వహణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదకత సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితో పాటు మేపుపై కూడా 60% ఆధారపడి ఉంటుంది. జన్యువే కాక అధిక పాల ఉత్పాదక శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగు చేయదగిన అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం, జీర్ణం కాని భాగం ఎక్కువే. అందుకే మేలైన పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశుపోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశముంటుంది. అయితే మార్కెట్లో ఉన్న అధిక పోషక విలువలు కలిగిన రకాలేంటి, ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. ఈ యొక్క వర్షాకాలంలో రైతులు పశుగ్రాసాలని విరివిగా సాగు చేయాలి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలకి రారాజు మెయిజు అంటే మనము మొక్కజొన్న అని చెప్తాము, ఆఫ్రికన్ టాల్ మెయిజు. అదేవిధంగా హైబ్రిడ్ నేపియర్లో సూపర్ నేపియర్ని కూడా మనము పశుగ్రాసాల రారాజుగా చెప్పవచ్చు. ఈ యొక్క సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ముఖ్యంగా ఈ హైబ్రిడ్ నేపియర్ రకాల్లో చాలా రకాలు ఉన్నాయి. కో1, కో2, కో3, కో4, కో5 ఉంది, కోయంబత్తూర్ వెరైటీసు. అలాగే NB21, BN2, IGFRI ఝాన్సీ వాళ్ళు డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ని APBN1ని మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఈరోజు సూపర్ నేపియర్ భారతదేశంలో పాడి అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్ర వహిస్తుందంటే ఏమాత్రము సందేహం లేదు. ఈ సూపర్ నేపియర్ అనేది దీనిలో మనము పోషకాలు చూసుకున్నట్లయితే సుమారుగా 12 నుంచి 14% వరకు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉండటం వలన మనకు పాడి ఉత్పత్తి పెరగడంలో కాకుండా పాలలో వెన్న శాతం పెరుగుతుంది. ఇక రెండవది ఆక్సలేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక మూడవది దీన్ని 55 రోజుల వయసు వచ్చిన వరకు పెంచి సుమారుగా అప్పటికి 12 నుంచి 14 అడుగుల ఎత్తు పెరుగుతుంది, అంటే భూమి యొక్క సారం బట్టి. అదేవిధంగా దీనికి వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో ఇది ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మిగతా హైబ్రిడ్ నేపియర్ గ్రాసులు అన్నింటిలో కూడా శీతాకాలం ఎదుగుదల ఉండదు, వింటర్ డార్మెన్సీ ఉంటుంది. ఈ పశుగ్రాసానికి వింటర్ డార్మెన్సీ ఉండదు. ఇది చెరుకులాగా ఆకుపచ్చగా మనకు కనిపిస్తుంది, నిటారుగా పెరుగుతుంది. దీనికి ఆకు అంటే లీఫ్ పోర్షన్ తక్కువగా ఉండి స్టెమ్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. 55 రోజుకి వచ్చినా సరే మనకు ఈ స్టెమ్ అనేది, కాండం అనేది చాలా మృదువుగా తీయగా ఉంటుంది. అందువలన ఈ యొక్క పశువులు చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క పశుగ్రాసాన్ని తింటాయి. కాబట్టి ఈ యొక్క పశుగ్రాసము ఇప్పుడు మన దేశమే కాదు, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా విరివిగా సాగవుతుంది. దీన్ని ఇక్కడి నుంచే మనము ఒరిస్సా పంపించాము, అండమాన్ పంపించాము, కర్ణాటక పంపించాము, మహారాష్ట్ర పంపించాము, రాజస్థాన్ పంపించాము, గుజరాత్ పంపించాము. ఆ విధంగా దేశంలో చాలా రాష్ట్రాలకు ఈ పశుగ్రాసాన్ని మనము ఇవ్వటం అనేది అయితే జరిగింది. అయితే ఈ పశుగ్రాసం వలన పాడి ఉత్పత్తి జరుగుతుంది, పునరుత్పత్తి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక రెండవ రకమైనటువంటి పశుగ్రాసం ఆస్ట్రేలియా నేపియర్. ఆస్ట్రేలియన్ నేపియర్ పశుగ్రాసం కూడా ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. దీనిలో బ్రెజిలియన్ నేపియర్ అనే బ్రెజిల్ వెరైటీ, ఆస్ట్రేలియన్ నేపియర్ అనేది ఆస్ట్రేలియా వెరైటీ. ఈ రెండు కూడా చూడడానికి వైలెట్ కలర్లో ఉంటాయి, కానీ చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే ఈ బ్రెజిలియన్ వెరైటీ గ్రీనిష్ వైలెట్గా ఉంటుంది. అదే ఆస్ట్రేలియన్ నేపియర్ అయితే కంప్లీట్ వైలెట్ లో మీకు
కనిపిస్తుంది. ఈ 2 పశుగ్రాసాలలో కూడా మనం చూసుకున్నట్లయితే స్టెమ్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఆకు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వింటర్ డార్మెన్స్ అనేది వీటిలో కూడా మనకు కనిపించదు. కాకపోతే ప్రోటీన్ అనేది 6 నుంచి 7% వరకు మాత్రమే మిగతా హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలకు ఎంత ఉంటుందో వీటికి కూడా అంతే ఉంటుంది. అందువలన ఈ యొక్క పశుగ్రాసంలో ఈ వైలెట్ కలర్ ఉండటం వలన అది బీటా కెరటిన్ అది దానివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఈ పశుగ్రాసంలో ఉంటుంది. కాబట్టి పాడి పశువులు పునరుత్పత్తి సమస్యలను వీటిని మేపడం ద్వారా మనం కొంతవరకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ని, అలాగే బ్రెజిలియన్ రెడ్ నేపియర్ని, సూపర్ నేపియర్ని కూడా మనం ఇక్కడ సాగు చేసి కావలసినటువంటి రైతులకు మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. హైబ్రిడ్ పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరమవుతుంది. నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకొస్తుంది. పచ్చిమేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి, సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25% వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఈ పశుగ్రాసాలను ఏ విధంగా సాగు చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అయితే ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాల సాగు విధానము ఏ రకంగా ఉంటుందంటే, ముఖ్యంగా వీటిని పెద్దవాడి గడ్డ అంటారు. వీటికి సారవంతమైనటువంటి భూములు కావాలి. వారానికి ఒక రోజు నీటి తడుపు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పుష్కలంగా మనము సూపర్ నేపియర్ నుంచి అయితే సుమారుగా సారవంతమైనటువంటి భూమి ఉండి వారానికి ఒకసారి నీటి సదుపాయం కలిగించినట్లయితే మనము సుమారుగా 200 టన్నులు గడ్డిని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్లో అయితే మనకు సుమారుగా 120 నుంచి 130 టన్నులు మనము సంవత్సరానికి తీసుకోవచ్చు. అదేవిధంగా మిగతా హైబ్రిడ్ నేపియర్ వాటిలో 80 నుంచి 100 టన్నులు మనము పశుగ్రాసాన్ని సాలీన పొందవచ్చు. ఈ రకమైనటువంటి వ్యత్యాసము ఈ యొక్క పశుగ్రాసాల్లో ఉంది. కాబట్టి మరి రైతు సోదరులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్, అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ వంటి పశుగ్రాసాలను సాగు చేసి వాటి పాడి అభివృద్ధి చేసుకోగలరు. ముఖ్యంగా వర్షాకాలము ఈ యొక్క పశుగ్రాసాలు అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి కాలం కాబట్టి రైతులు ఈ పశుగ్రాసాల సాగుపై దృష్టి పెట్టాలి. అయితే 1 ఎకరా పశుగ్రాసం సాగు చేసినప్పుడు ఎన్ని పశువులు పెంచవచ్చు అంటే, సూపర్ నేపియర్ పెట్టుకుంటే మనం 5-6 పశువులు పెంచవచ్చు. రెడ్ నేపియర్ మిగతా హైబ్రిడ్ నేపియర్ని పెట్టుకుంటే 3 నుంచి 4 పశువులను మనము పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎకరా భూమిని మనం సాగు చేసేటప్పుడు ఈ భూమిని జాగ్రత్తగా బాగా కలిగి ఉండాలి. కనీసము ఒక 5 నుంచి 6 ట్రక్కులు పేడను వేసి తర్వాత 100 నుంచి 150 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసి దుక్కులో మనము ఒక 15 నుంచి 20 కేజీలు పొటాష్ వేసి పొలమును చక్కగా దున్నిన తర్వాత మనము ఎలా చూసుకున్నా సరే 3 అడుగులకు బోధులు నిర్మాణం చేసుకొని ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి చూసినా సరే 3 అడుగులకు ఒక కాండపు కనుపు కానీ మనం నాటుకున్నట్లయితే మనము ముఖ్యంగా ఈ యొక్క పెరుగుదల దశలో ఎక్కువగా టిల్లర్స్ ప్రతి కడుపు నుంచి వచ్చి గడ్డి ఎక్కువగా రావడానికి అవకాశము ఉంటుంది. ఈ విధంగా మనము 1 ఎకరాకు 10,000 నుంచి 12,000 కాండపు స్లిప్పులు అవసరమవుతాయి. అందువలన 2 కడుపులు ఉన్నటువంటి కాండాన్ని మనం ముక్కలుగా చేసుకుని ఈ 2 కడుపుల కాండము మనం భూమిలో ఒకటి ఏటవాలుగా ఒక కనుపు భూమిలో ఉండేటట్టు, ఇంకొక కనుపు 45 డిగ్రీల యాంగిల్లో భూమికి వాలి ఉన్నట్టు పెట్టుకున్నట్లయితే 2 కనుపుల నుంచి కూడా మనకి ఈ యొక్క వేళ్ళు కిందకి దిగి మనకు 2 పిలకలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2 కనుపుల నుంచి ఇంచుమించుగా మనకు సుమారుగా ఒక 60 నుంచి 70 టిల్లర్స్ వచ్చి 3-4 కనుపుల నుంచి వచ్చినటువంటి గడ్డిని మనం కోసుకున్నట్లయితే మనము రోజుకి ఒక ఆవుకు కానీ గేదెకి కానీ 30 కేజీల పశుగ్రాసము అందించినటువంటి వాళ్ళం అవుతాము. అయితే ఇది ముఖ్యంగా ఏ టైంలో కొయ్యాలి? సూపర్ నేపియర్ అయితే 55 రోజులలో కోస్తే చాలా బాగుంటుంది. మిగతా పశుగ్రాసాలన్నీ కూడా మనకు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్య కోతకు వస్తాయి. ఆ యొక్క మెచ్యూరిటీ స్టేజ్లో మనము కోసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోసిన వెంటనే ఒక
ఒకసారి ఈ యొక్క పశువులు ఎరువుని ఇంకొకసారి ఇంకొక కోతలో మనం కొద్దిగా యూరియాని చల్లుకున్నట్లయితే మనకు పశుగ్రాస దిగుబడులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 మార్లు ఇవి ఈ కోతకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలైనటువంటి సూపర్ నేపియర్ని కానీ, రెడ్ నేపియర్ని కానీ, APBN1 కానీ, Co3, Co4, Co5 వంటి పశుగ్రాసాలు ఎక్కడ మీకు లభ్యమైతే అక్కడ నుంచి తీసేసుకొని మీరు వీటిని సాగు చేసి పాడి పశువుల యొక్క మేత కొరత నివారించగలరని కోరుతున్నాను.